నమస్తే. ఈ దేశంలో అన్ని సమస్యల మీద చర్చ జరుగుతున్నది, కానీ ప్రకృతి మీద, పర్యావరణం మీద పెద్ద చర్చ లేదు. అంటే చాలామంది పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు దీన్ని చర్చకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఈ డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్య ఇది బలమైన చర్చ కావట్లేదు. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా మనం ఉంటున్నాము, ఇక్కడ తెలంగాణలో. ఇక్కడ కూడా ప్రకృతి విధ్వంసం చాలా భయంకరంగా జరుగుతున్నది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఢిల్లీలో 400కు పైన ఉంటే మన దగ్గర కూడా 300కు రీచ్ అవుతున్నది ఆల్మోస్ట్. ఈ వింటర్ టైంలో ఒక్కొక్కసారి 300, 350 కూడా చేరుతుంది. అంటే మనం పీల్చే గాలి కలుషితం అయిపోయింది పూర్తిగా. దీనికి కారణం ఏంటంటే చెట్లు, పుట్టలు, కొండలు, గుట్టలు మొత్తం తీసేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం. పరిశ్రమల పేరుతో ప్రకృతిని మొత్తం విధ్వంసం చేస్తున్నాం. సో దీనివల్ల ఈ పరిస్థితి వస్తున్నది. అయితే ఆరావళి పర్వతాలు అని ఢిల్లీ చుట్టూ ఉన్నటువంటి, ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు విస్తరించిన ఈ ఆరావళి పురాతన ఈ పర్వత శ్రేణిని తొలగించాలని ఒక భయంకరమైన కుట్ర జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 100 మీటర్ల లోపు ఉన్న వాటిని, అంటే అంతకంటే తక్కువ ఎత్తు ఉన్న వాటిని ఈ పర్వత శ్రేణిగా గుర్తించాల్సిన అవసరం లేదని దేశం అంతా ఒక్కసారిగా భగ్గుమన్నది. సో ఎట్లా సుప్రీంకోర్టు ఇట్లాంటి జడ్జిమెంట్స్ ఇస్తుందని మొత్తానికి సుప్రీంకోర్టు నిన్న తను ఇచ్చిన ఆ తీర్పు నుంచి వెనక్కి తగ్గి ఆపేసింది. తను ఇచ్చిన తీర్పునే సుమోటోగా వెనక్కి తగ్గింది. సో దీని మీద డిస్కషన్ నడుస్తున్నది. నా ముందు ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సో మీ అభిప్రాయం ఏంటి సార్? సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు, దాన్ని వెనక్కి తీసుకోవడము, ఓవరాల్గా అసలు ఈ పర్వతాలు ఉన్నాయి, వీటిని ఏదో చేయాలి, వీటిని ఇట్లా గుర్తించాలి, అట్లా గుర్తించాలి అనే చర్చ ఎందుకు వచ్చింది అసలు? ముందు మీరు అన్నట్లు హైదరాబాద్ సంగతి ఒక్క నిమిషం. హైదరాబాద్ నేను ఇంటర్మీడియట్ అక్కడ కొంచెం గట్టిగా. ఓకే, నేను ఇంటర్మీడియట్ ఇక్కడే చదివాను హైదరాబాద్లో. అప్పుడు మేము నీళ్లు ఎక్కడ తాగేవాళ్ళం అంటే మున్సిపల్ నల్లాలలో తాగేవాళ్ళం. అవును. అంటే ఇప్పుడు వాటర్ అనేది కూడా ఏంటంటే అప్పుడు ఈ హైదరాబాద్ అనేది ఒక సమ్మర్ రిసార్ట్ లాగా ఉండేది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏమవుతుందంటే ఎంత విధ్వంసం ఏంటంటే హైదరాబాదు కోలుకోలేనంత విధ్వంసం అయిపోయింది. మెయిన్గా ఏంటంటే 2 కారణాలు. ఒకటి ఫార్మా పరిశ్రమలు, రెండవది రియల్ ఎస్టేట్. అవును. రియల్ ఎస్టేట్ వల్లనైతే పూర్తిగా కొండలు, గుట్టలు అన్ని నాశనం అయిపోయినాయి. ఇంతకుముందు పాశమయాదగిరి ఏదైతే అన్నాడో ఈ ఫార్మా అనేది విదేశాలలో, యూరోప్లో కానివ్వండి, మీరు అమెరికాలో డెవలప్డ్ ఎనీ కంట్రీ వీటి ఎస్టాబ్లిష్ని వాళ్ళు ఒప్పుకోరు. కేవలం డెవలప్డ్ కంట్రీస్లో మాత్రమే, ఇది డెవలపింగ్ కంట్రీస్లో మాత్రమే ఎస్టాబ్లిష్ చేస్తారు. మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి ఈ రకంగా డెవలప్ అవుతామని చెప్తున్నారు. కానీ ఉద్యోగాలు, ఆదాయం కంటే, జీడిపి కంటే కూడా నష్టం ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు నష్టం ఎట్లా అంటే ఇప్పుడు 3.39 lakhs crores అంటే ఈ పర్యావరణ నష్టం వల్ల జరిగిన నష్టం దేశంలో ఎంత అంటే 3.39 లక్షల కోట్లు. అంటే మీకు జీడిపిలో చూస్తే అది 9.35. అంటే ఇంత సామాన్యం కాదు. అంటే ఇంత నష్టం జరుగుతుంది పర్యావరణం వల్ల మనకు జరిగే నష్టం. అంతేకాకుండా ఇప్పుడు నార్త్లో కానివ్వండి, ఇక్కడ ఇంతకుముందు మనం హైదరాబాద్లో నల్లాలు తాగేవాళ్ళం కదా, ఇప్పుడు మీకు దరిదాపు ఇప్పుడు మనం తాగే నీళ్లు 70% అసలు క్వాలిటీ కాదు. అవును. ఇప్పుడు మొత్తం మినరల్ వాటర్ లేదు, అసలు తాగడానికి అవకాశమే లేదు. మీరు చూడండి, మినరల్ కూడా ఇట్స్ నాట్ ఏ క్వాలిటీ. వాడు ఇష్టం వచ్చినట్టు తీసుకొస్తున్నా, మనం ఎట్లా సాటిస్ఫై అవుతామంటే ఏదో మినరల్ వాటర్ అనేది మనం తాగుతున్నాం, కానీ ఇట్స్ నాట్ ఏ క్వాలిటీ వాటర్. మన ఇంటర్నేషనల్ మన ఇండెక్స్ ఎంత 122 కంట్రీస్లో మనకి 120 డ్రింకింగ్ వాటర్లో. డ్రింకింగ్ వాటర్ క్వాలిటీలో, డ్రింకింగ్ వాటర్ క్వాలిటీలో 120th ప్లేస్లో ఉన్నామా? 122 కంట్రీస్ వాళ్ళు ఎస్టిమేట్ చేస్తే, ఇది నేను చెప్పేది కాదు, యుఎన్ఓ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు 3.39 లక్షల కోట్ల నష్టం కూడా వాళ్ళు చెప్పిందే, మనం చెప్పేది కాదు. ఇప్పుడు ఆరావళి అనేది ఏంటంటే దాదాపు 7,100 కిలోమీటర్లు. అంటే మీకు గుజరాత్ నుంచి వెళ్ళి మన ఢిల్లీ, హర్యానా, ఈవెన్ యూపీ వరకు కూడా ఇది ఎక్స్టెండ్ అయ్యింది. ఇది ఇప్పుడు మీకు రాజస్థాన్లో తారేడార్ ఏదైతే ఉందో మీరు ఎక్స్పీరియన్స్ అయ్యలేదు, కానీ నేను ఒకసారి ఢిల్లీలో సమ్మర్లో ఉన్నాను. ఓకే. జేఎన్యూలో ఇసుక తుఫాన్లు వస్తుంటాయి. ఇసుక తుఫాన్లు వస్తాయి ఢిల్లీలో ఇసుక తుఫాన్లు వస్తాయి. ఒకవేళ ఆరావళి లేకపోతే మీకు తారేడారి మొత్తం నార్త్ ఇండియా ముంచేస్తుంది అంతే. అసలు యాక్చువల్గా ఇప్పుడు ఈవెన్ సుప్రీంకోర్టు ఇచ్చిన దాని విషయంలో కాక మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు ఆరావళి అనేది దరిదాపు 2,300,000 సంవత్సరాల కింద అయినాయి. అంటే అత్యంత పురాతనమైనవి. దాంట్లో ఎన్నో రకాలైన
మినరల్స్ ఉండొచ్చు, ఆ, కానీ దానికంటే కూడా జంతుజాలం అనుకోండి, ప్రకృతి అనుకోండి, అవును. లేకపోతే ఆ అడవుల నుంచి వచ్చే వాయువు ఏదైతే ఉందో మొత్తం ఉత్తర అమెరికా పీలుస్తుంది. ఆ, ఆ, ఒకవేళ అదే వాయువుగాక లేకపోయినట్లయితే ఉమ్, అసలు ఉత్తర భారతదేశం లోపల కనీసం ఢిల్లీలో ఉండే గాలి అన్ని చోట్లకి పోయే ప్రమాదం అయితే ఉంటుంది. ఇంకా ఢిల్లీ అయితే నాశనమే ఇక మొత్తం. ఢిల్లీ అయితే ఇప్పుడు అయిపోయింది, మొత్తం కొలాప్స్ ఇక. మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది. అవును. త్వరలో మేము కూడా ఇది రౌండ్ టేబుల్ పెట్టబోతున్నాము. ఆ, వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇక్కడ దీన్ని హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మాకు కొంత ఇన్పుట్స్ వచ్చినాయి. ఆ, మేము కొంత దాన్ని ఇది చేస్తున్నాం. అంటే ఆల్రెడీ హైదరాబాద్లో నేను ఇప్పుడు కొంపల్లో ఉన్నా, ఉమ్, 5 ఏళ్ల కింద లేని AQI ఆ, ఏది ఎయిర్ ఎయిర్ క్వాలిటీ క్వాలిటీ ఇండెక్స్ అవును. ఇప్పుడు 300కి పోయింది. పోయింది. సనత్ నగర్ లో అయితే 300 ఎబో ఉంటున్నది. ఆ ఏరియా. అంటే దేశం మొత్తం మీద కూడా ఇప్పుడు ముఖ్యంగా ఉత్తర భారతదేశము తారెడారి లాగా తయారయ్యే ప్రమాదం అయితే ఉంది. ఆ, అయితే ఎందుకు వీళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళు ఇది చేశారంటే, సుప్రీంకోర్టు వాళ్ళు ఈ ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతని ఆధారంగా చేసుకొని సుమోటోగా చేశారు. ఉమ్. సుమోటోగా చేశారు. మళ్ళీ ఏం చేశారు, దొంగ తాళాలు ఇచ్చినట్టు మళ్ళీ వాళ్ళు ఈ 4 రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎక్స్పర్ట్స్ అని అంటున్నారు. ఉమ్. ఎక్స్పర్ట్స్ ఎవరిని పెడతారు, వాళ్ళు వినేవాళ్ళు ఎక్స్పర్ట్స్ని పెడతారు. వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. ఆ, వాళ్ళు ఏం వినే మళ్ళీ అదే తీసుకుంటారు. సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేదు. ఉమ్, వీళ్ళు ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు నక్సలైట్లని అంతం చేసి కూడా ఆడవాళ్ళని కూడా యాక్చువల్గా దట్ ఈస్ ద AC ఫర్ ది ఎంటైర్ కంట్రీ. కంట్రీ. ఇప్పుడు దాన్ని కూడా నాశనం, అంటే టోటల్గా ఎన్విరాన్మెంట్ అంటూ లేకుండా చేసే ప్రమాదం అయితే ఇక్కడ చాలా దారుణంగా ఉంది. ఉమ్, ఇప్పుడు ఆరావళి చేయబట్టే మీకు కొన్ని నదులు బారుతున్నాయి, ఆ, కొన్ని పొలాలు బారుతున్నాయి. ఆ, దానివల్లనే అక్కడ జీవనం కొనసాగుతుంది. ఉమ్. ఒకవేళ మీకు ఆరావళి కాక అయిపోయింది అనుకోండి, ఉమ్, అయిపోతే ఉత్తర భారతంలో మంచినీళ్ళు దొరకడం కూడా కష్టం. కష్టం. ఆ, మీకు ఎక్కడి నుంచి వస్తాయి? అవును. గుజరాత్ తీసుకోండి, రాజస్థాన్ తీసుకోండి, మధ్యప్రదేశ్ తీసుకోండి, ఈవెన్ ఉత్తరప్రదేశ్ కూడా. వాళ్ళు దానికి ఒక లెక్క చెప్తున్నారు కదా, 100 మీటర్స్ లోపు ఉన్న వాటిని గుర్తించాల్సిన అవసరం లేదు, వాటిని తీసేసినా ఇబ్బంది లేదనేది ఒక లైన్. ఎంత 100 మీటర్లు పైన ఉన్నదంతా ఆరావాలి అని అంటున్నారు కదా. ఎంత దుర్మార్గం అంటే అది. ఆ, ఇప్పుడు 2 కొండలు ఉంటాయండి, నువ్వు ఎక్కడి నుంచి తీసుకుంటున్నావు. వాడు ఇంకోటి టెక్నికల్ ఏం చెప్పాడంటే స్లోప్ 3%. ఓకే. దీన్ని స్లోప్ 3% తీసేసి 7% చేశారు. ఆ, అంటే ఇట్లా ఉన్నా కానీ నువ్వు తీసేయమని. తీసేయమని. ఇప్పుడు మీది 100, నాది 100, ఆ. మధ్యన 500 మీటర్లు ఉంటే ఆపాలంటాడు. ఆ. 500 మీటర్లు ఎవడు కొలవాలి? ఆ, ఇప్పుడు అదానికి ఇచ్చాడు అనుకోండి, ఆ. 505 మీటర్లు అన్నా కానీ ఎవడు సపోర్ట్ చేసేవాడు అంతే ఉంటాడు? కదా, అంతే కదా. వన్స్ ఇచ్చిందంటే అయిపోయాయి ఇంకా. అంతే కదా. ఇప్పటికే ఇప్పుడు మా కరీంనగర్లో ఎట్లయితే విధ్వంసం చేశారో మొత్తం అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు దీంట్లో, ఒక్కళ్ళని కాదు. ఏదో ఒక పార్టీని బ్లేమ్, అన్ని పార్టీలు ఉన్నారు. దీంట్లో అవును. కాంట్రాక్టర్లు వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అయితే వాళ్ళు ఇచ్చిన దాంట్లో 90% క్రిమినల్సే ఉన్నారు రాజకీయ నాయకులలో. ఆ, అవును. ఇప్పుడు మన తెలంగాణ క్యాబినెట్లో కూడా క్రిమినల్స్ ఉన్నారు. అవును. వాళ్ళు క్రిమినల్స్ ఏం చేస్తారు, వాళ్ళ ఇంట్రెస్ట్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి భవిష్యత్తులో చాలా పెద్ద చర్చ జరగాలి. ఆ, మన హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి కదండి. ఇప్పుడు కోకాపేట ఏరియాకి పోతే మొత్తం కొండలన్నీ లేపాడేసినారు కదా. కొండాలంటారు. ఇప్పుడు మీరు సనత్ నగర్ వెళ్ళండి, ఆ, రంగు నీళ్లు పారుతుంటాయి. అవును. రంగు నీళ్లు పారుతుంటాయండి. ఉమ్, వీడు రేవంత్ రెడ్డి చెప్తాడు, ఉమ్, నేను మూసి బాగు చేస్తాడు, ముందు ఈ బాగు చేయాలి బాగు కదా. చేయాలి కదా. ఈ బాగు చేయకుండా నువ్వు మూసి బాగు చేసి ఏం చేస్తావు? లాస్ట్ మంత్ మేము పోయినాం ఇటు మన పటాన్ చెరువు సైడ్ హెటిరో యూనిట్ 1 దగ్గర 3 చెరువులు మొత్తం పింక్ కలర్ లోకి మారిపోయినాయి. అది అట అయిందా? ఆ, ఇటు మీకు నల్గొండ రూట్ లో చిట్యాల మూసి, దగ్గర అది అవును. అరవింద వాళ్ళు ఉందా? అవును. వాళ్ళు రోజు మరి ఉత్తమైన వెంకటరెడ్డి రోజు అక్కడ తిరుగుతారు కదా. అవును. మీకు 30 సరౌండింగ్ 30 విలేజెస్ లో మంచినీళ్ళు లేవండి ఈరోజు. ఆ, ఆ, మంచినీళ్ళు లేవు. వాడు అమ్ముకొని పోదాం అంటే కొనేవాడు కూడా ఎక్కడ. అవును. అంత దారుణంగా ఉంది పరిస్థితి. ముందు నేను ఏంటంటే రేవంత్ రెడ్డి మూసిని కాదు బాగు చేయాల్సింది, ముందు సిటీని బాగు చేయాలి. అది బాగు చేయకుండా నువ్వు మూసి మళ్ళీ ఇవన్నీ పోతాయి కదా మూసీలోకి. అంతే కదా. కేవలం ఏం లేదంటే ప్రాజెక్టు పెట్టడం, డబ్బులు తినడం. అంతే. ఆయన కాళేశ్వరం పెట్టాడు, ఈయన మూసి పెడతాడు, అంతే. అంతకు తప్ప వేరేది ఏమీ లేదు. ఇప్పుడు మీరు అన్నారు కదా హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అన్నది, దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఒకవేళ వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే దీన్ని ఒక ఉపరాష్ట్రపతి కేంద్రంగా బీజేపీ వాళ్ళకైతే మొదటి నుంచి, అంటే ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్కి అయితే దీని మీద ఇంట్రెస్ట్ లేదు. మోదీకి ఇంట్రెస్ట్ లేదా?
యాక్చువల్లీ తెలంగాణ కావడం ఇష్టం లేదు కదా ఆయన ఒకసారి తెలంగాణ సందర్భంలో రావడం, ఓకే. అన్నాడు కదా తల్లిని చంపి పిల్లని అవును, అవును, బతికిచ్చారనేది అన్నాడు కదా. ఓకే. అయితే నేను అనేది ఏంటంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే దీన్ని యూనియన్ టెరిటరీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. యూటీ చేయడానికి. ఓకే. ఇప్పుడు ఆర్ఆర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మీరు చూడండి కేంద్రం కూడా దేనికి డబ్బులు ఇచ్చిందో ఇవ్వట్లేదు కానీ ఈ RRR కి మాత్రం ఫోకస్డ్గా వర్క్ చేస్తున్నారు. అదే ఇప్పుడు ఈ తిరుమలారు ఏదైతే ఉందో దీన్ని బౌండరీగా పెట్టి యూటీ చేయాలనేది వాళ్ళ ఆలోచన. ఒకవేళ యూటీ చేస్తే ఇంకా తెలంగాణ ఏముంటుంది? అవును, తెలంగాణ ఏం మిగలదు. ఆల్రెడీ హైదరాబాద్ అంతా 300 డివిజన్లుగా మొత్తం విస్తరించి ఇంకో విషయం చెప్తాను. యాక్చువల్గా 24-25 బడ్జెట్ ఏదైతే 25-26 బడ్జెట్ ఏదైతే ఉందో వీళ్ళు పెట్టిన దానికి ఏంటంటే 64,352 కోట్లు అప్పు కావాలన్నారు. వాళ్ళు FRBM దాని ప్రకారం ఎంత ఇచ్చారు? 54,009 కోట్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ అప్పు ఎప్పటికి అయిపోయింది? మొన్న అక్టోబర్కి అయిపోయింది. అప్పు పుట్టడానికి లేదు. అప్పు లేకపోతే సంవత్సరం నడిచేటట్టు లేదు, అంటే గవర్నమెంట్ నడిచేటట్టు లేదు. 71 కోట్లకు పెంచారు. ఎట్లా పెంచారు? దేని ఆధారంగా చేశారు? అప్పుడు ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు? ఇదంతా కూడా యూటీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నది. మా సెకండ్ క్యాపిటల్ అంటున్నారు. సెకండ్ క్యాపిటల్ యూటీకి అంత ఈజీగా సమాజం ఒప్పుకుంటుందా? సమాజం ఇప్పుడు మీరు సెకండ్ క్యాపిటల్ అన్నప్పుడేమో కొంత స్ప్లిట్ ఉన్నది, కొంతమంది కావాలి చేస్తే బాగుంటుంది అని కూడా అంటున్నారు. అంబేద్కర్ ఎప్పుడు చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడు, అవన్నీ ఆలోచించాలి కదా. అవన్నీ ఆలోచించకుండా అంబేద్కర్ చెప్పాడు కాబట్టి దీన్ని సెకండ్ క్యాపిటల్ చేయాలి. సెకండ్ క్యాపిటల్ చేయాలన్న వెనక ఏమి చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక్కసారి మీకు యూటీ అయింది అనుకోండి, యూటీ అయినాక తెలంగాణ ప్రజల బతుకులు ఏంటి? ఏముంటుంది? 80% ఆఫ్ ది ఇన్కమ్ జనరేటెడ్ ఫ్రమ్ ది హైదరాబాద్. ఇండస్ట్రీస్ ఇక్కడే ఉన్నాయి. రేవంత్ రెడ్డి దీనికి సానుకూలంగా ఉండడం అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి, చంద్రబాబు, మోడీ ఈ ముగ్గురు కలిసి దీనికి వెంకయ్య నాయుడు సూత్రధారి, వీళ్ళ ముగ్గురిని కలిపి చేస్తున్నారు. ఓకే. ఇది కాక జరిగితే తెలంగాణ అస్తిత్వం ఉండదు. సెకండ్ క్యాపిటల్ అయినా కూడా ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇజ్రాయిల్ వాళ్ళు ఈ పాలస్తీన్లో ఎట్లయితే సెటిల్మెంట్ క్యాంప్స్ పెట్టారో ఆంధ్ర వాళ్ళు కొన్ని సెటిల్మెంట్ క్యాంప్స్ ఉన్నాయి ఆల్రెడీ. అంత ఇంట్రెస్ట్ ఏంటంటారు యూటీ చేయాలన్నది? కారణం ఏంటి? ఇంట్రెస్ట్ ఏంటంటే ఆంధ్ర లాబీ అండి. ఆంధ్ర లాబీకి మీకు తెలియదు కదా, వాళ్ళ ఇంట్రెస్ట్ అన్నీ హైదరాబాదే కదా. అదే భూములు, ఇన్వెస్ట్మెంట్, ఇండస్ట్రీస్ అనుకోండి, సినిమా అనుకోండి, అన్నీ ఇక్కడే ఉన్నాయి. మా అమృతలో ఏముంది చెప్పండి ఎవరికి? గుంటూరులో ఏముంది? అవును, వెదర్ కూడా సరిగా లేదు. ఇప్పుడు మీరు హైదరాబాద్లో అప్పుడు ఏమన్నారు, తెలంగాణ రాగానే అందరూ ఆంధ్రలో అయిపోతారు, అరే ఇండ్లు ఈజీగా మనకు ఈజీగా వస్తాయన్నారు. ఎవడన్నా ఒక్క ఆంధ్రోడు పోయిందండి? మీరు క్యాలిక్యులేట్ చేయండి మైగ్రేషన్. 2014 తర్వాత వచ్చినంత మైగ్రేషన్ అంతకు ముందు లేదు మీకు. మీరు తిరుగుతున్నారు కదా, ఏ బజారుకు పోండి, కిచెన్ అని, గోదావరి రుచులని, ఈ రుచులు, ఆ అబ్బాయి హోటల్, ఇబ్బాయి హోటల్ ఇంతకు ముందు లేవు. 2014 కంటే ముందు లేవు. అవును, బిజినెస్ ఎక్కువైంది. నేను అనేదంటే 2014 తర్వాతనే మైగ్రేషన్ ఎక్కువ ఉంది, 2014 కంటే ముందు కంటే. చూద్దాం ఏం జరుగుద్దో. ఈ ఫైట్ మీరు చేయాల్సిన అవసరం ఉంది, నేను కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఇది ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వేళ.